భారతీయుడు సినిమాని ఇప్పుడు మీరు చేస్తున్నారు సార్. చాలా ఇట్లాంటి భారతీయులు మీరు కనుక తలుచుకుంటే 20 సినిమాలు తీయొచ్చు మీ దగ్గర ఉన్న డబ్బులతోని. కానీ మీరు అసలు సినిమాలు తీయటమే మానేశారు సార్. సురేష్ ప్రొడక్షన్స్లో అంత పెద్ద బ్యానర్లో తీయొచ్చు మీరు తలుచుకుంటే. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో మీరు సినిమా తీయటం మానేయటమే బెటర్ అనే ఒక ఫీలింగ్ వచ్చారు. చాలా కాలం తర్వాత భారతీయుడు 2 మిమ్మల్ని కోరుకుందా, మీరు భారతీయుడు 2ను కోరుకున్నారా? మేము భారతీయుడిని కోరుకున్నాం. సింపుల్. వీ హ్యావ్ అన్ ఆఫీస్, వీ నో వాట్ టు డూ, అండ్ మా వాళ్ళు వచ్చి చెప్పారు వీ వాంట్ టు డూ దట్. ఐ సెడ్ డూ ఇట్. ఎందుకు చేస్తున్నామంటే దెర్ ఆర్ 2 people డూయింగ్ దిస్ ఫిలిం. వన్ యాక్టర్ హూస్ క్రాస్డ్ వాట్ యాక్టింగ్ ఇస్. అంటే నాకు బాగా ఇష్టం ఆయన అంటే. యాజ్ అన్ యాక్టర్ ఆయన బాగా చేస్తారని ఒక నమ్మకం. యాజ్ అ డైరెక్టర్, సోషలీ రెస్పాన్సిబుల్ స్టోరీస్ విత్ ఎంటర్టైన్మెంట్, హీ నోస్ హౌ టు డెలివర్. ఇందాక ఎవరో అడిగారు కరప్షన్ ఇస్ ఓల్డా న్యూ అని. ఎప్పుడో ఎవరినో అడిగారంట, దిస్ లాట్ ఆఫ్ కరప్షన్ ఇన్ టౌన్. దిస్ వాజ్ 2000 years ago. అప్పుడు వెళ్ళి పురాతనంలో తవ్వితే అప్పుడు కూడా రాశారంట, కరప్షన్ ఇస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఆఫ్ ద సొసైటీ. కరప్షన్ విల్ బీ అ బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఇన్ ద సొసైటీ. ఇందాక నేను చెప్పానే, నేను ఐ రన్ సమ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. ద సాటిస్ఫాక్షన్ అండ్ జాయ్ అండ్ ద డిఫరెన్స్ దట్ యూ కెన్ మేక్, కొంతమంది కన్నా జీవితాన్ని బాగా పద్ధతిగా చేయగలిగితే దాంట్లో ఆనందం కూడా చాలా ఉంటుంది. సో ఇట్స్ వీ నీడ్ టు, దీస్ స్టోరీస్ నీడ్ టు బీ టోల్డ్. అందరు మారుతారు, ఒకే రోజు మారిపోతారని కాదు, కొంతమంది మారినా బాగుంటుంది. అంటే ఎక్కడో చెప్పారు, మెసేజ్ ఉంటే టెలిగ్రామ్ పంపిస్తే మెసేజ్ చూసి వచ్చని చెప్పి. బట్ ఈ సినిమాలో మెసేజ్ చూస్తే ఒక కోపం, ఒక ఇది వస్తుంది. అంటే అట్లీస్ట్ ఫ్యూ పీపుల్ విల్ చేంజ్, అండ్ టైనీ డ్రాప్స్ మేక్ ఎన్ ఓషన్, అండ్ ఐ బిలీవ్ ఇన్ దట్, అండ్ ఐ వర్క్ లైక్ దట్ ఆల్సో. భారతీయుడు సినిమా చూసి ఎంతమంది మారుంటారు సార్? చాలామంది మారుంటారమ్మా. అంటే చాలామంది అంటే మీకు మొత్తం వరల్డ్లో ఉండే 8 బిలియన్ మంది ఒకేసారి మారరు. ఇట్ విల్ మేక్ ఎన్ ఇంపాక్ట్, ఇట్ విల్ టచ్ పీపుల్స్ హార్ట్స్. సో దీస్ థింగ్స్ హ్యాపెన్. ఇప్పుడు ఎందుకు మారుతా? పుస్తకం జరిగితే మారుతాను, కొంచెం సినిమా చూస్తే మారుతాను, ఎవరైనా మంచి స్పీచ్ ఇచ్చే మారుతాను. వెన్ దెర్ ఇస్ సంథింగ్ టు టాక్ అబౌట్, అది మాట్లాడాలి కదా, చెప్పాలి కదా, చెప్పకుండా ఉంటే ఏం లాభం? సో ఐ పర్సనలీ హ్యావ్ అ లాట్ ఆఫ్ రిగార్డ్ ఫర్ బోత్ దీస్ జెంటిల్మెన్, అండ్ దట్స్ వై వీఆర్ డూయింగ్ ద ఫిలిం, అండ్ ఇట్స్ ఆర్ పార్ట్ ఆఫ్ అవర్ బిజినెస్ ఆల్సో. కమల్ సార్, సిద్ధు ఏంటమ్మా? We'll plan and do it accordingly. Kamal sir. So my question is to Sidhu, Rakul and Bobby. మీరు సేనాపతిని ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు, ఐ థింక్ యూ గైస్ కిడ్స్ కదా, ఇప్పుడు సేనాపతితో పాటు వర్క్ చేశారు. వాట్ ఎగ్జాక్ట్లీ అంటే సేనాపతి మిమ్మల్ని ఏ రకంగా ఇన్స్పైర్ చేశారు ఈ మూవీలో, మీ ఎక్స్పీరియన్స్? సో నేను కాలేజ్లో ఉన్నప్పుడు సేనాపతి చూశాను, అంటే లేట్ చూశాను కొంచెం. And I loved the film, the kind of impact that it had. Ippudu, like Suresh sir was saying, films will have an impact, and there are very few films that leave a long lasting impact. You know, ippudu kuda 28 years tarvata meeku a story gurtuntundi. Meeku Senapati chesina actions, వాళ్ళు చేసిన, you know, all of that, the fight, the quest for you know, ending corruption, అది గుర్తుంటుంది. So for me, experienced చెప్పాలంటే, టు బీ అ పార్ట్ ఆఫ్ అ లెజెండరీ ఫిల్మ్ లైక్ దాట్, టు బీ షేరింగ్ స్క్రీన్ స్పేస్ with Kamal sir in Shankar sir's film was like working with 2 people on my checklist at the same time, and in a film like Bharatiyudu, and of course it was amazing. So such films are very rare, and I hope that last one has this impact, and now this one, another 100 years to come, you know, people remember the kind of impact this film has. So of course the experience has been amazing, and I'm blessed to be a part of this film. All right, one last question, Andy. One last question. ఒక ప్రశ్న అడిగారండి, ఆయన సమాధానం చెప్పిన తర్వాత మీరు నెక్స్ట్ క్వశ్చన్ అడగవచ్చు. థ్యాంక్ యూ. నమస్తే అండి. నేను భారతీయుడు ఫస్ట్ వచ్చి ఐ థింక్ 4th 5th స్టాండర్డ్ చదివేటప్పుడు విజయవాడలో చూశానండి. ఐ థింక్ అలంకార్ థియేటర్ అనుకుంటా. సో అప్పుడు అది ఎలా నాకు ఇన్స్పైర్ ఉందంటే, ఫస్ట్ థింగ్ యాజ్ ఎ కిడ్డిష్గా వచ్చి వర్మం అనేది
క్లాస్లోకి వెళ్ళి ఫైట్ చేయడం ఇవన్నీ ఉంటుంది. తర్వాత నేను క్లాస్లో అందరికీ పిల్లలకి చెప్తా ఉంటాను, దాంట్లో కమల్ హాసన్ గారు ఇలా చేస్తే ఉడుములాగా మారుతారు, దాని తర్వాత సింహంలాగా వస్తారు. సో ఇవన్నీ ఉన్నాయి కదా, లైన్ దిస్ విజువల్ ట్రీట్, ఇవన్నీ నా బుర్రలో ఉండిపోయినాయి అనమాట. ఇది నా ఎక్స్పీరియన్స్. దాని తర్వాత దాంట్లో నేను బాగా నేర్చుకున్న విషయం అంటే లంచం ఇవ్వడం కూడా తప్పు, తీసుకోవడం తప్పటి ఇవ్వడం కూడా తప్పు. సో ఇది నాకు ఆ చైల్డ్హుడ్లో ఉన్నప్పుడు అది నాకు బాగా హిట్ అయిందన్నమాట. అది నేను భారతి 2లో నాకు ఈ అవకాశం వస్తుందనేది ఐ డెంట్ ఇమాజిన్ అండి. ఐ రియలీ థ్యాంక్ టు శంకర్ సార్. సో ఐఎమ్ వెరీ లైక్ ఫస్ట్ టైం ఆయన సెట్లో చూసినప్పుడు, ఆ భారతీయుడు గెట్లప్ చూసినప్పుడు వేరే ఒక వైబ్, ఒక పులకరింత అంటాం కదా, అది ఆయన వస్తే నా ప్రెజెన్స్లో అది ఉంటుంది. సో అది మీరు థియేటర్స్లో చూస్తారు. థ్యాంక్ యూ. ఓకే, లాస్ట్ క్వశ్చన్ 1 సెకండ్ అండి, నేను ఇంకా సమాధానం చెప్పలేదండి. ఫనీ అనే జర్నలిస్ట్ ఒక ప్రశ్న అడిగాడు పాపం, దానికి సమాధానం చెప్పేస్తానండి. 1 సెకండ్. ఫనీ, ఫస్ట్లీ థ్యాంక్ యూ. భారతీయుడు ప్రెస్ మీట్లో సేనాపతి అనే క్యారెక్టర్ నేమ్తో ఒక ప్రశ్న అడిగినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. సేనాపతి ఈస్ అన్ ఐకానిక్ క్యారెక్టర్. నేను సేనాపతి దగ్గర చాలా నేర్చుకున్నాను. కిడ్స్ అన్నావు కదా, నువ్వు నేను ఇంకా కిడ్సే. సో సేనాపతి విల్ ఆల్వేస్ బీ ద ఎల్డర్ ఐకాన్ సూపర్ స్టార్ ఫర్ అస్. కానీ నేను సేనాపతి దగ్గర ఒక విషయం నేర్చుకున్నాను. ఒక విషయానికి కరెక్ట్ ప్రశ్న అడిగితే కరెక్ట్ సమాధానం వస్తుంది. ఆ విషయం నీకు రోజు కనపడదు. సేనాపతి ఇస్ లైక్ అ షూటింగ్ స్టార్. సో సేనాపతి మీ ముందుంటే ఆ సేనాపతిని కరెక్ట్ ప్రశ్న అడిగితే గూగుల్లో సెర్చ్ కొట్టినట్టు దానికి చాలా విలువైన ఒక రిప్లై వస్తుంది. ఆ సేనాపతి దగ్గర చెత్త ప్రశ్నలు అడిగితే టైం వేస్ట్ అవుతుంది. సో నేను ఒక స్టూడెంట్గా ఎప్పుడు నాకు సేనాపతి దొరికినా ఆయన్ని చాలా అద్భుతమైన ప్రశ్నలు అడిగాను. దానివల్ల ఒక స్టూడెంట్గా లాస్ట్ 6 years నుంచి నేను గెలుస్తూనే ఉన్నాను. సో ప్రయారిటైజ్ ఇంటెలిజెంట్ ఇంపార్టెంట్ ఇష్యూస్, దెన్ యూ విల్ గెట్ గ్రేట్ ఆన్సర్స్. అది నేను సేనాపతి దగ్గర నేర్చుకున్నాను. థ్యాంక్ యూ సేనాపతి ఫర్ దాట్. కమల్ గారు హాయ్. కమల్ గారు, వినిపించలేదు, మైక్ ఇవ్వండి పాప. మైక్ ఆఫ్ చేసి ఇచ్చారా? Hello. Yes. This is a great experience for all the media to really interact with you, Kamal sir, because you are such a great student of cinema and an impeccable actor, as you just termed while you are speaking, you know, and you are a great student of cinema with relation to the audience and auditoriums. Now that my question totally academic, sir, now the whole age of cinema making is going or flowing along with the fantasy kind of films, graphics, you know, with the total limitation of Western film making. Though there were films in Telugu or South, Patal Bhairavi, Maya Bajar, all there, of course. But now today the age, complete age is belonging to that kind of genres, that kind of trend of making films and all that. Sir, what is your perception now on this kind of films like Bharatiyudu, and what will really hook to the audience or hook to the auditoriums in your perception, sir? You are now talking both market strategy and cinema study, two different things. Yes, sir. But market strategy and these trends are set by the audience. It is not set by filmmakers. Filmmakers carefully watch the trend and say, ఇలాంటి పిక్చర్స్ చాలా వచ్చినాయి, మనం వేరేలా చేద్దాం అనే డిసిషన్ వాళ్ళు, గుడ్ ఫిల్మ్ మేకర్ మేక్స్ దట్, కాన్ఫిడెంట్ ఫిల్మ్ మేకర్ మేక్స్ దట్. అలాంటి ఒక కాన్ఫిడెంట్ డిసిషన్ గోయింగ్ విత్ జనరల్ ఎంటర్టైన్మెంట్, నాట్ jumping, leaping far ahead, leaving the audience behind, but keeping the audience in tow and taking them along towards progress. That's what many directors are trying to do now. Saying that this is the trend now is set by the audience. So educate yourself more with cinema. You'll have more trends to challenge us with. It is you who are asking. Of course, I believe, sir. And also, like in Dashavataram, now you are looking in more attires, But about cinema, since as a student of cinema, I have
noticed it becoming more and more democratic and more towards thought rather than stars. Kamal So garu. anybody could make a film now. But only thing is, finding Suresh Babu garu is difficult. సిద్ధు Anybody could make a film. But will he take the film? Will he watch the film? These are the two people who decide Sidhu, whether I Sidhu. can make a film or not. Kamal garu here. Both these ladies have been waiting since the beginning. Orange and Siddharth the garu. green t-shirt. Please వాళ్ళకి ఒక అవకాశం ఇచ్చేస్తే లేకపోతే మగాళ్ళు డామినేట్ చేస్తున్నారు. మీరు కూడా లాస్ట్ 4 questions for women. ఇది చాలా బాగుందండి. బాగుంది. Sir, here, sir. Hi, my name is Abhilasha. This question is going to be a little lengthy. Please bear with me. So, recently, during the Kallakurichi Hooch tragedy, you have said something that along with government taking accountability, individuals also need to take accountability, you know, with their liquor consumption and how they lead their lives and whatnot. And that is echoed in a lot of Shankar sir's films about corruption and about politics. That, you know, corruption is not like no one has monopoly on corruption. Governments are corrupt, but also individuals are corrupt, and everybody needs to change. But beyond the populism of it all, do you think these political movies, do they play a greater role in, you know, helping individuals realize their responsibility, or do they let individuals believe that no, it's the powers that be that are actually complicit, or is it just a form of entertainment with some nominal transient social impact? You have presented two narratives. One is totally believing that it is done by the government. Another is taking the responsibility. This film talks about there is that, but you should take responsibility. It talks about both these narratives, but it advocates one narrative. It advocates one narrative of taking social responsibility. You cannot give it to Tataya garu chestaru. It is the Manamudu should also come and take the responsibility. That's what this says. That's why these people are there in the film. It cannot stop with one man. Then he becomes an avatar. Senapati is not an avatar. He's an angry old man. That's all. శంకర్ Sir, సార్ I would like to ask you about the film Bharatiyudu. Yeah. Kamal sir, so I feel, you may correct me, but films, especially your film like Vikram, has made the guns bigger, the violence more violent. So I want to know through Bharatiyudu, you want to also say that the society has to be redeemed. Like in the Indian one, Bharatiyudu 2 is also about giving punishment. It says zero tolerance. So tell us about the extent of violence which is going to be there in the film, and what do you think personally? I know you have mentioned in your speech that violence is not the solution, but somehow in film after film, it's only increasing and it's becoming gruesome. So. Okay, if I keep making love stories, do you think the world will become a loving place? యా ఎస్ సార్ Huh? ఎస్ సార్ కెన్ Love stories. కెన్ It can. 70s also also he wants you to do a love story. అందుకే చెప్తున్నాడు కానీ That is the different thing, but it won't. The world's character will change according to the environment. We'll have to create that environment, and that cannot be created by sports alone, cinema alone, politics alone. These are all faculties which we are using to make the world better. We are very young. We are only 10,000 year old as a culture. We still have time, and we are this politics, cinema, everything is work in progress. We are not the epitome of everything. కమల్ All right. శంకర్ సార్ వన్ Thank you, క్వశ్చన్ Anand. సార్ శంకర్ సార్ And the lady in the orange Yeah, is waiting, after please. that. Last Yeah, question from her, then you can yeah. take the mic, okay? Let her ask first. After that, everybody free for all. నేనేం చేయాలి? Hi, Kamal sir. So my question to you is, you ఇందాక వచ్చినప్పటి నుంచి యూ బీన్ సేయింగ్ ఇట్స్ అబౌట్ పీస్, అహింస చెప్తుంది ఈ మూవీ అని. Huh? అహింస యూ బీన్ సేయింగ్ అహింస మార్గంలో ఉంది, వీఆర్ టీచింగ్ దట్ అని, రైట్ ఫ్రమ్ ద బిగినింగ్.
No. You were talking about peace. That is my problem. All right. Yes, so, Do not so, Kamal, no. Thank you, My Andy. question No, is, sorry, So- I picked the wrong candidate. Your starting point is wrong, ma. Kamal sir, We'll give one more Kamal- question here. Kamal Taka sir, taka finish Kamal చేద్దాం. sir, yeah. సార్ శంకర్ సార్ ఒక్క క్వశ్చన్ సార్ శంకర్ సార్ సార్ ఐఎమ్ ఫాలోయింగ్ యూ ఫ్రమ్ 93 ద జెంటిల్మ్యాన్ టు ఇండియన్ 2 సో అరౌండ్ 14-15 ఫిల్మ్స్ యూ ఆర్ డైరెక్టెడ్ మోస్ట్ ఆఫ్ ద ఫిల్మ్స్ ఆర్ ద సోషల్ అవేర్నెస్ ఫిల్మ్స్ బట్ లాస్ట్ 4-5 years ఐఎమ్ అబ్జర్వింగ్ యూ ఆర్ టేకింగ్ టూ మచ్ ఆఫ్ స్ట్రెస్ అండ్ అదర్ థింగ్ because of this Indian 2 and 3 game changer. So how you balancing the stress? The past 30 years you are cool director, big films you are made, but cool director you can do a నేను 2 years. ప్రతిరోజు ఈ ప్రశ్న ఈయన అడిగాను పొద్దున అడగండి Sir, హౌ how యు he is హ్యాండిల్ balancing? హౌ ఆర్ యు సో కామ్ మీరు ఆయన ఎప్పుడు ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు ఆ స్ట్రెస్ ఎంత లాస్ట్ 4 కామ్ గా years? ఎలా ఉండగలుగుతున్నారు శంకర్ గారు? నాకు మాత్రం కాదు, ఈ హ్యాస్ ఇన్బిల్ట్ ఎయిర్ కండిషనర్ ఇన్సైడ్. 4 years నుంచి కొంచెం స్ట్రెస్ ఎక్కువైంది కదా ఈ 4 years లో sir, ఎలాగ చేస్తాం? sir, Kamal sir. సార్ చెప్పండి సార్ ఆన్సర్. Yeah, see, everybody will go through a tough time. Everybody will have a tough time in their life. So if this is the situation, there is no other go. It's like throwing you into the ocean without knowing the swimming. So I am swimming for survival, right?